సార్ చెప్పండి సార్, ఇజ్రాయెల్ గురించి మీరు అన్ని విషయాలు చెప్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే దురదృష్టవశాత్తు మతం అనేది శాంతికి దోహదపడాలి, అవును, మంచి జీవనానికి దోహదపడాలి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అత్యధిక సమస్యల కారణం మతమే అయింది. కరెక్ట్. ఎక్సెప్ట్ హిందూ తప్పితే మనం ఎప్పుడు ఏ దేశం మీద దండయాత్ర చేయలే, ఎవరిని మత మార్పిడి చేయలే, ఎవరి మీద ఆక్రమణ చేయలేదు. సర్వే జన సుఖినో భవంతు వసుదైవిక కుటుంబం ప్రపంచం అంతా ఒకటే అని బోధించుకుంటారు తిరుగుడు తప్పితే. ఈరోజు ఏ కంట్రీకి వెళ్ళి ప్రచారం అయితే చేయలేదు. అసలు అవకాశం ఉన్నా ఒకప్పుడు ఒక 1000 సంవత్సరాల క్రితం హిందూ దేశం ఏదైతే ఉందో భారతదేశము ప్రపంచంలో 1/3 జీడిపి ఉండే, అంటే వీఆర్ ద రిచెస్ట్ ఆ టైంలో. అప్పుడు అంటే ఇక్కడ అప్పుడు ఇంత విజ్ఞానము అమెరికా ఇవన్నీ లేవు కదా. అమెరికా మన 300 ఏళ్ళ కింద వచ్చింది. అప్పుడు యూరోప్ అప్పుడు చాలా అన్డెవలప్డ్. అంటే అతి పురాతన దేశం ఏదైనా ఉందంటే అది మనదేనా? ఓన్లీ మనది చైనా. ఓకే, ఫస్ట్ మనం నెంబర్ 1 ఉన్నాం, సెకండ్ చైనా ఉంది. మిగతా పురాతన దేశం అన్నీ వాస్కోడి గామని ఇండియా కనుగొన్నాడని చెప్తుంటారు. ట్రావెలింగ్ చేసి వచ్చారు కదా. దట్ ఈస్ ఇన్ 400 years బ్యాక్. ఓకే, 400 years బ్యాక్, నేను చెప్పే 1000 years బ్యాక్. ఓకే. అయితే ఈరోజు నేను ఏమంటున్నా అంటే ఒకటి క్లారిటీ, ఇండియన్స్ ఆర్ ఫర్ పీస్. అవును. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన కర్తవ్యం మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే భారతదేశం శాంతియుతంగా ఉండాలంటే పాకిస్తాను 75 సంవత్సరాల నుంచి చూస్తాం, అది మారదు. అది కుక్కతో అన్నా చక్కగా అవుతుంది కానీ అది మారదు ఎప్పటికీ. ఇప్పుడు మొన్న పహల్గామ్లో చేసినటువంటి దుశ్చర్య కేవలం మనని రెచ్చగొట్టడానికి, జమ్మూ కాశ్మీర్ని ఇక్కడ శాంతి భద్రతలు మంచిగా అయినాయి, ఇక్కడ ఆర్థికంగా ఎదుగుతున్నారు, దాన్ని దెబ్బ కొట్టడానికి. మూడోది వాళ్ళు అనుకున్నారు అది చేయగానే హిందూ ముస్లిం గొడవలు ఇక్కడ అయితేమో అనుకుంటున్నారు, కానీ కావు. ఎందుకంటే ఇక్కడ మెచ్యూర్డ్ అయిన పీపుల్ ఉన్నారు, నోస్. ఇప్పుడు సమస్య బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, నాట్ బిట్వీన్ ముస్లిం అండ్ హిందూ. ఎందుకంటే ముస్లిమ్స్ పాకిస్తాన్ల కంటే ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు జనాభా ప్రకారం. పాకిస్తాన్ ఇక్కడ ఎక్కువ ఉంటారు జనాభా ప్రకారంగా. అంటే అవును, వాళ్ళకు కూడా తెలుసు అందరూ వీఆర్ ఇండియన్స్ యాజ్ ఎ సింగిల్ ప్లాట్ఫామ్. రేపు మనం నా రిక్వెస్ట్ ఏంటంటే మనము పార్టీలు సిద్ధాంతాలు మతాలు ఇవన్నీ పక్కకు పెట్టి ఒకటే వన్ టార్గెట్, పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలి. నెంబర్ 2, పాకిస్తాన్ గుణపాఠం చెప్పాలంటే అది బీజేపీ అనో ఇంకోటిది కాదు, యావత్ భారతదేశం. అవును, ఇది అందరి బాధ్యత. సైన్యం చేసేది ఒక్కటే కాదు, సైన్యం కేవలం యుద్ధం చేస్తుంది, ఆర్థిక మానసిక స్థైర్యాన్ని కూడా ఇచ్చేది మనమే ఇండియన్స్. 4th, పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఒక నెల రోజులు యుద్ధం చేసే కెపాసిటీ ఉన్నది. ఎక్కువ దాని దగ్గర ఉన్న ఫారెక్స్ ఏదైతే ఉందో $3 billion ఉన్నాయి. మన దగ్గర $690 billion ఉన్నాయి. మనం 1 year యుద్ధం వితౌట్ ఎనీ సఫరింగ్ చేయొచ్చు. నేను ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు 140 కోట్ల మంది ఉన్నాం. అందులో 100 కోట్ల మంది మనిషికి ₹1000 మనం ధర్మయుద్ధానికి విరాళంగా ఇచ్చిన 1,00,000 కోట్లు అవుతాయి. 1,00,000 కోట్లు అంటే మనం 3 నెలలకు సంబంధించినటువంటి మందుగుండి సామాగ్రి తెచ్చుకోవచ్చు. మాకు కావాలంటే 2 నెలలకు ఒక ₹1000 ఇచ్చినా ఇస్తారు. అంటే మినిమం 1000 అవసరం ఉంటే ఉన్నోళ్ళు 1,00,000 ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు, 1 కోటి ఇవ్వచ్చు. బట్ యావరేజ్గా మీరు అన్నట్టు ఆ లెక్కల ప్రకారం మనిషి మన బాధ్యత కాబట్టి ₹1000 ఇచ్చినా కానీ బోల్డ్ అంత డబ్బు 1,00,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు అవుతుంది. మనం పాకిస్తాన్కు చైనా హెల్ప్ చేసినా, టర్కీ వచ్చి హెల్ప్ చేసినా ఎన్ని రోజులు ఎవడెందుకు పుణ్యానికి హెల్ప్ చేస్తాడమ్మా? చేయడు కదా. పుణ్యానికి ఎవడే హెల్ప్ చేయడు.